అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ఎవరు కావాలి? ఎల్కే అద్వానీ గారు కావాలి. కానీ ఎల్కే అద్వానీని పక్కకు పెట్టి మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నాను, మోడీ గారు ఎప్పుడైనా ఇంకా ఎల్కే అద్వానీ గారు వారు ఆరోగ్యంగా జీవించే ఉన్నారు. ఈ 11 సంవత్సరాలలో ఎప్పుడైనా సరే అద్వానీ గారు మీరు రథయాత్ర చేసిర్రు, వాజ్పేయి గారు మీరు ఈ దేశానికి బీజేపీకి ఒక మీరే దిక్కుండి ఉండిరి. కానీ మరి నేను ప్రధానమంత్రి అయినా అద్వానీ గారు మిమ్మల్ని కూడా ఒకసారి ప్రధానిగా చూడాలని మోడీ గారు ఎప్పుడైనా అద్వానీని కోరి ప్రధానమంత్రిని చేసే ప్రయత్నం, అద్వానీ గారిని చేసే ప్రయత్నం ఎప్పుడైనా చేసిండా? బండి సంజయ్ గారు మీరు అడగగలుగుతారా? అసలు అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ గారు లేకపోతే బీజేపీకి దిక్కే లేదు. అటల్ బిహారీ వాజ్పేయి ఒక ఎథిక్స్ పొలిటీషియన్ లేకపోతే బీజేపీకి దిక్కు లేదు. ఆ రోజులలో ఒక ఎల్కే అద్వానీ రథయాత్ర చేయకపోతే అసలు బీజేపీకి దేశ రాజకీయాల్లో ఉనికే లేదు. ఆ రోజు ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేసేటప్పుడు వెనుక ఇప్పుడున్న ప్రధానమంత్రి మోడీ గారే ఆయన రథయాత్రలో ఆయన వెనుక ఉండి ప్రధానమంత్రికి వెనుక ఉన్న వ్యక్తి నువ్వు కాదా? ఈరోజు ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రి అయినవు అంటే దానికి కారణం ఎల్కే అద్వానీ కదా. నిన్ను ముఖ్యమంత్రిని గుజరాత్ ముఖ్యమంత్రి చేసిన ఎల్కే అద్వానీ గారిని ఎప్పుడైనా అద్వానీ గారు మీరు ప్రధానమంత్రి వయసు రీత్యా పెద్దవాళ్ళు, మీరు ప్రధానమంత్రి కావాలి కండి అయితే బాగుంటుందని వారిని ఒప్పించి తీసుకొచ్చి చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు? బండి సంజయ్ గారు మీలాంటి నాయకులు ఈరోజు ఈడి దాకా వచ్చిరంటే కారణం ఆ రోజు ఎల్కే అద్వానీ కదా, అటల్ బిహారీ వాజ్పేయి కదా. ఎప్పుడైనా మీరు మీడియాలో అద్వానీ గారి పుణ్యమాని మేము నాయకులమైనామని మీరు ఎప్పుడైనా సరే మోడీ గారి ముందు ఈ ప్రశ్న లేవనెత్తి ఒక శక్తి ధైర్యం బండి సంజయ్ గారికి ఉన్నదా? కిషన్ రెడ్డి గారికి ఉన్నదా? ఆ రోజు అద్వానీ రథయాత్ర మురళీ మనోహర్ జోషి రథయాత్ర వస్తుంటే ఇదే రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు వారికి ప్రోగ్రామ్స్ డిసైడ్ చేసే నాయకుడిగా కిషన్ రెడ్డి గారు ఉండే. మీరు ఎప్పుడైనా అడిగిరా అద్వానీ గారి గురించి ప్రధానమంత్రి చేయండి అని? పుట్టినరోజు పోతారు, కాళ్ళు మొక్తారు, వస్తారు. కానీ మీరు అందుకే నేనేమంటున్నానంటే పోస్టుల కోసం పాకిలాడే మీరు రాహుల్ గాంధీ గారి గురించి, సోనియా గాంధీ గారి గురించి, ఇందిరాగాంధీ గారి చరిత్ర గురించి, రాజీవ్ గాంధీ గారి గురించి మీరు మాట్లాడతారా? సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉండుండి అని కాంగ్రెస్ ఎంపీలు యూపీలో భాగస్వాములైన రాజకీయ పార్టీలందరూ పదే కోరినా కూడా మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా పెట్టిన చరిత్ర వాళ్ళది. కంపేర్ చేసుకోండి. నేను ఈ మీడియా ద్వారా బండి సంజయ్ గారికి అడుగుతున్నా, రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీకి త్యాగాల ముందు మీ త్యాగాలు ఏమని ఒక్కటి చెప్పగలుగుతారా? ఏం కాలేదు చెప్పండి. వాళ్ళు ప్రధానమంత్రులు కావాలంటే అయ్యేవాళ్ళు, రాష్ట్రపతి కావాలంటే అయ్యేవాళ్ళు. వాళ్ళకి ఏం అడ్డు? కానీ ఎప్పుడు పదవుల చుట్టూ వాళ్ళు తిరగలేదు. వాళ్ళు ప్రజలు పరిపాలన, పేదవాళ్ళని పెద్దవాళ్ళుగా చెయ్యాలి, పేద ప్రజలని ఆర్థిక అభివృద్ధి చెందాలి. ఇదే కదా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఈరోజు ప్రియాంక గాంధీ గారు. ఇది గమనించండి.